నిన్నటి ప్రత్యేక హోదా అంశంపై ప్రధాని మోదీతో సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లను ఇప్పటివరకు చూసాం. దానికి ప్రతిస్పందనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా మనం చూసాం. ఇవాళ హెడ్లైన్ షోలో పాల్గొనడానికి విజయవాడ నుంచి వైఎస్ఆర్సీపీ నేత నాగిరెడ్డి గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఢిల్లీ నుంచి రామకోటయ్య గారు బీజేపీ ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. అలాగే స్టూడియోలో టీ కాంగ్రెస్ నేత వకలాపురం కృష్ణమోహన్ గారు, అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా నాగిరెడ్డి గారు కోడలు మగబిడ్డని ఇస్తానంటే అత్తకి బాధ ఏముంటుంది, అసలు ఎందుకు ఈ బాధ అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. సో ఇది ఒక్కసారి ఆలోచన చేస్తే అంటే ఈ రోజున కొత్తగా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మాట్లాడే వాళ్ళు వచ్చారా, లేకపోతే గత 15 నెలల నుంచి ఏం మాట్లాడారు ఒకసారి తీసుకోండి. సో రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు ఏం మాట్లాడారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు, సుజనా చౌదరి గారు ఏం మాట్లాడారు, టోటల్గా మీకు రాజ్నాథ్ సింగ్ గారు ఏం మాట్లాడారు, నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారు. ఇదిగో స్పీకర్కి సుజనా చౌదరి గారు అయితే జూన్ ఎండింగ్కి ప్రత్యేక హోదా వచ్చేస్తుందని ప్రకటించారు. అంటే వీళ్ళందరికీ ప్రత్యేక హోదాకి అలాగే లేటెస్ట్ స్పెషల్ ప్యాకేజ్కి తేడా తెలియకుండా మాట్లాడారా. ఇవాళ కొత్తగా చివరికి అంటే ఆడపిల్ల అనే విషయాన్ని కూడా లేవనెత్తుతూ అంటే ఆడపిల్ల ఏదో ప్రమాదకరమైన పరిస్థితిలాగా మాట్లాడే పరిస్థితిలోకి ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడటం చాలా బాధాకరమైన అంశం. ఇవాళ ఇండస్ట్రియల్ రాయితీల విషయంలో కానీ ట్యాక్స్ హాలిడేల విషయంలో కానీ ప్రత్యేక రాయితీ ఇస్తే ఎట్లా వస్తుంది అనే దానికి ఇవాళ ఒక్కటే బీహార్కి 1,25,000 కోట్లు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామంటే కూడా ఆ రాష్ట్రం మాకు స్పెషల్ ప్యాకేజ్ కాదు ప్రత్యేక ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఆ నాయకులంతా ఎక్స్పీరియన్స్ లేని నాయకులా, లేకపోతే వాళ్ళకి రాష్ట్రాభివృద్ధి గురించి వాళ్ళకేం ఇంట్రెస్ట్ లేని నాయకులా? ఇవాళ ఏం మాట్లాడుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. బాధ్యత కలిగిన వ్యక్తులు, బాధ్యతాయుత స్థానంలో ఉన్న వ్యక్తులు మొన్న ఏం చెప్పారు, నిన్న ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు. సో ఈ సంవత్సర కాలంలో భారతదేశ చట్టాలే మారిపోలేదు. సో ఇవాళ కొత్తగా మాట్లాడటం, ఇంకొకటి ప్లానింగ్ కమిషన్ చెప్పలేదు అని చెప్పడం. అసలు ప్రధానమంత్రి గారు ప్లానింగ్ కమిషన్ మూలంగా రాష్ట్రాలు అభివృద్ధి చెందట్లేదు, ప్లానింగ్ కమిషన్ రద్దు చేయబోతున్నాం, నేను ఆయన ప్రధానమంత్రి గారు చైర్మన్గా ఉండి ముఖ్యమంత్రులు మెంబర్లుగా పెట్టి కొత్తగా కమిటీ చేస్తున్నామని చెప్తున్నారు. ఈ రోజునే ఇవాళ మీరు స్పెషల్ గ్రాంట్ ఇస్తే ఇవాళ హుదూద్ తుఫాన్లో విశాఖపట్నానికి 1000 కోట్లు అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు. ఎంత వచ్చింది? అలాగే ఇవాళ మీ క్యాబినెట్లో ఉన్న బీజేపీ మంత్రి గారు మాణిక్యాలరావు గారు 63,800 కోట్లు ఈ రాష్ట్రానికి స్పెషల్ గ్రాంట్ ఇచ్చాము, కానీ 23,000 కోట్లు ఇప్పటికి ఇచ్చామన్నారు. కానీ మీరు ప్రధానమంత్రికి ప్రజెంట్ చేసిన దాంట్లోనేమో 2,300 కోట్లు వచ్చింది, ఇంకా 12,000 కోట్లు మీకు లోటు బడ్జెట్కి రావాలని చెప్పారు. సో మీకు రాజ్యసభలోనే వెంకయ్య నాయుడు గారు 10,000 కోట్ల లోటు బడ్జెట్ మొట్టమొదటి సంవత్సరం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇప్పటికి ఏమైనా వచ్చిందా? సో మీరు చెప్తున్న దాంట్లోనే ఇప్పుడు వరకు ఏమొచ్చినాయి? 15 నెలలు కాలం అయిపోయింది, 60 నెలల్లో ఇక 3/3 మిగిలింది. సో పరిశ్రమలు ఎప్పుడు వస్తాయి, పరిశ్రమలకు రాయితీలు ఎప్పుడు వస్తాయి? ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాం, మీరు ఏం చెప్పారు ఇప్పుడు దాకా, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఇది బాధ్యతాయుతమైన వ్యక్తులు చేయవలసిన మాట కాదు ఇది. అది కేంద్ర స్థాయిలో క్యాబినెట్ మంత్రులు ఉండి క్యాబినెట్లోనేమో క్యాబినెట్ తీర్మానానికి ఆ మంత్రి గారేమో యునానిమస్గా ఓటేస్తారు సుజనా చౌదరి గారు, బయటకు వచ్చేమో ఈ రోజుకి కూడా మాట్లాడుతున్న తీరు. ఇంకొకటి డివిజన్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని చెప్తూ ఇవాళ డివిజన్ బిల్లులో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే బ్రహ్మాండం అని మాట్లాడుతున్నారు. ఏమిటి విధానం? ఎక్కడి నుంచి రోజుకొక మాట మాట్లాడే విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇది రాష్ట్రాన్ని పూర్తిగా మీరు దిగజార్చే పరిస్థితి తీసుకెళ్తున్నారు అనేది ప్రజలకు అందుకు అర్థమవుతుంది. ఇవాళ అన్ని పత్రికల్లోనూ హెడ్లైన్స్లో అదే వార్తలు వచ్చినాయి. నాగిరెడ్డి గారు, వాస్తవంగా ప్యాకేజీ రూపంలో వచ్చే డబ్బుల కన్నా అంటే ప్రత్యేక హోదా ద్వారా ఒక రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో అంతకన్నా ఎక్కువ ప్రయోజనాలు ప్యాకేజీ ద్వారా వస్తాయని బాగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే నిధుల వ్యవహారంలో కానీ ఇతరత్ర అంశాలను మన పరిగణలోకి తీసుకుంటే ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుందా, లేకపోతే ప్యాకేజీ అనేది రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుందా? సరే, ఇప్పుడే ప్యాకేజీ విషయంలో ప్యాకేజీ అని ప్రకటిస్తే ఇందాకే వేరే ఛానల్లో TV9లో బీజేపీ ప్రతినిధి బుందేల్ఖండ్లో ప్యాకేజీ ప్రకటించారు, 7,000 కోట్ల చిల్లర ఎంత ఇచ్చారని అడిగారు. అంటే వాళ్ళే ప్యాకేజీలు ప్రకటిస్తే వస్తాయనే గ్యారంటీ లేదు. అలాగే ప్యాకేజీల్లో ఇండస్ట్రియల్ రాయితీలు కానీ లేకపోతే ట్యాక్స్ హాలిడేలు కానీ లేకపోతే పవర్ రాయితీలు కానీ ఇవన్నీ ప్యాకేజీలు ఎట్లా వస్తాయి? పారిశ్రామిక అభివృద్ధికి సాధ్యం కాదే. సో ఉద్యోగ వర్గాలకి సాధ్యం కాదే. నేను ఇందాకే చెప్పాను, బీహార్ గవర్నమెంట్ 1,25,000 కోట్లు ఇస్తే కూడా వాళ్ళు నితీష్ కుమార్ కానీ అక్కడున్న మొత్తం రాష్ట్ర క్యాబినెట్ మొత్తం కూడా ప్యాకేజీతో లాభం లేదు, మాకు స్పెషల్ ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేస్తున్నారా, చేయట్లేదా? సో అంటే వాళ్ళకి ఎవరికి తెలియకుండా డిమాండ్ చేస్తున్నారా? ఓకే సార్. రామకోటి గారు, చెప్పండి.
మీరిచ్చే ప్యాకేజీ కన్నా మీరిచ్చే ప్యాకేజీ కన్నా ప్రత్యేక హోదా ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని బలంగా నమ్ముతున్నాయి పార్టీలని. ప్రజలకు ఏ విధమైనటువంటి న్యాయపరమైనటువంటి లాభాలు రావాలో చేయాల్సిన అవసరం ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఎందుకంటే రాష్ట్రాలు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా వచ్చినటువంటి ఇంతకుముందు హోదా ద్వారా తీసుకున్నటువంటి లాభం కంటే కూడా ఇవాళ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇచ్చేది చాలా బాగా ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇవాళ ఎవరు మాట్లాడుతున్నా కూడా మేము పరిపూర్ణంగా కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే రామ్ కోటయ్య గారు ఒక్క నిమిషం రామ్ కోటయ్య గారు, ఇప్పుడు ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ప్రతి ఒక్కళ్ళు కాదు, మీరు రామ్ కోటయ్య గారు ఒక్క మాట దరిదాపుగా 300 పేజీలకు సంబంధించినటువంటి 96 నిమిషాల పాటు మాట్లాడిన సందర్భంలో ఆయన అడిగినటువంటి విషయాలన్నింటి మీద సానుకూలంగా స్పందించారు. ప్లానింగ్ కమిషన్లో ఎవరైతే ఉన్నారో నీతి ఆయోగ్కి చైర్మన్గా ఉన్నారో ఆమెను కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన లాభాల గురించి ఆయన అడిగారు. ఇదంతా ఏం చేస్తున్నారంటే బేరసారాల రూపంలో మీకు రావాల్సినటువంటి విషయాలు ప్రతి ఒక్క విషయం గురించి ఆచితూచి పరిపూర్ణంగా స్పందించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ప్రధానమంత్రి గారు కట్టుబడి ఉన్నారు, ఆర్థిక మంత్రి గారు కట్టుబడి ఉన్నారు, హోంమంత్రి గారు రావాల్సిన ప్యాకేజీ అన్నిటి కూడా చేశారు. ఎందుకంటే దీనివల్ల భారతీయ జనతా పార్టీకి వనకూడదు ఏంటంటే ప్రజలకు లాభం చేయాలనే ఆలోచన, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి అని చెప్పడం అనేది పరిపూర్ణంగా చేస్తున్నటువంటి ఆలోచనగా మా యొక్క అభిప్రాయంగా తెలియజేస్తున్నాం. రామ్ కోటయ్య గారు ప్రత్యేక ప్యాకేజ్ అంటే ఏంది, ప్రత్యేక హోదా అంటే ఏందనో గత సంవత్సర కాలం నుంచి కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి అందరం ఇప్పుడు నిర్ణయించింది ఏమిటంటే ప్రత్యేక హోదానే కావాలి అనేటువంటి దాని మీద అందరం కూడా అండర్స్టాండింగ్కి వచ్చారు. ఇవాళ మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ చంద్రబాబు నాయుడు అనేటువంటిది మరొకసారి నిరూపించండు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గతంలో ఒకసారి ఈ సందర్భంగా మనం గతంలో ఆలోచన చేసుకోవాలి. ఇలా టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీ చంద్రశేఖరరావు గారు గతంలో ఇదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో వారు మంత్రిగా చేరారు. కానీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒక విధానం ప్రత్యేక రాష్ట్రం ఇస్తామనేటువంటి ఒక మాట కట్టుబడకుండా దాటవేసేటువంటి ఒక వైఖరి అవలంబిస్తున్నప్పుడు వారు ఆ మంత్రివర్గం నుంచి ఉపసంహరించి తన మంత్రులను తనను ఉపసంహరించుకొని ఆయన ప్రత్యేకంగా పోరాటం చేసినటువంటి ఒక ఉదంతం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇవాళ మనం అందరం కోరుతున్నటువంటిది ఏంటంటే అయ్యా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు, ఇయ్యనప్పుడు మనం మన మంత్రివర్గంలో ఉండవలసిన అవసరం లేదు, తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఉపసంహరించుకున్నట్టయితే ఆయనకు ప్రత్యేక సరి అయినటువంటి ఒక రీతిగా చంద్రబాబు వ్యవహరిస్తుండ అనేటువంటి ప్రజలు నమ్మటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నమ్మకం ద్రోహం చేస్తుండు అనే భావన ఇలా ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి దానికి మీరు నమ్మక ద్రోహం చేస్తుండ్రు, వారు నమ్మకం ద్రోహం చేస్తుండ్రు. కాబట్టి ఆనాడు ఇద్దరు తిరుపతి సభలో ఇవాళ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనం పారిశ్రామిక రంగంలో వెనుకబడిపోతాం కాబట్టి తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తామనేటువంటి ఒక మాట చెప్తూ వచ్చారు. ఇవాళ కాదనంటే మీరిద్దరు ఎటువంటి వ్యక్తులో మీరే నిర్ణయం చేసుకోండి. ఓకే కృష్ణమోహన్ గారు, అయితే ఇవాళ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా వాస్తవంగా ఈ ప్రత్యేక ప్యాకేజ్ అనే అంశం గతంలో రాజ్యసభలో విభజన బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో ఎవరు కూడా ప్రత్యేక ప్యాకేజ్ అనే మాట వాడలే. ఆ రోజు వాడింది స్పెషల్ స్టేటస్ ఇస్తాము అన్నారు. తర్వాత వెంకయ్య నాయుడు గారు కోరితే ఆనాడు మన్మోహన్ సింగ్ గారు నిండు సభలో చెప్పారు ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుందని చెప్పి. ఆనాడు ప్రధానమంత్రి మాట్లాడినా ఆనాడు ప్రభుత్వమైనా ఈనాడు ప్రభుత్వం ఒకటే, వ్యక్తులు మారవచ్చు. ఇవాళ మనం పోలవరంకు ప్రత్యేక హోదా జాతీయ హోదా కావాలని కోరుతూ ఉన్నాం, ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా కావాలని కోరుతున్నాం. ఎందుకోసం కోరుతా ఉన్నాం? సెంట్రల్ గవర్నమెంట్ 90% మొత్తం వ్యయాన్ని చేస్తుంది కాబట్టి, ఖర్చులు భరిస్తుంది కాబట్టి హోదా అంటున్నాం. హోదాకు ప్యాకేజీకి తేడా తెలవనంత అమాయకత్వంలో ప్రజలు లేరు, ఇక్కడ మనం ఎవరం కూడా లేము. ఇవాళ చాలా స్పష్టంగా మనం అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. ఇవాళ హోదా ఇవ్వడం ద్వారా 90% గ్రాంట్స్, 10% లోన్స్. అంటే ఏమిటి? ఒకటి ట్యాక్స్ ఫ్రీ వస్తుంది, ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ వస్తుంది. ఇవన్నీ రావడం ద్వారా ఏంటి? హోదా రావడం ద్వారా పారిశ్రామికీకరణ జరగడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం వస్తుంది. ఒకనాడు హిమాచల్ ప్రదేశ్లో ఈ విధమైనటువంటి అవకాశం ఇవ్వడం ద్వారా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మొత్తం మెడికల్ అంతా కూడా అటువైపు మెడికల్ ఇండస్ట్రీ అంతా కూడా బడ్డీకి హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళాయి. ఎందుకంటే అక్కడ ట్యాక్స్ ఫ్రీ, అక్కడ ₹1,00,000 సంపాదించుకుంటే ₹1,00,000 వాళ్ళకే వస్తాయి. దాని ద్వారా
ఆ ట్యాక్స్ ఫ్రీ కావడం ద్వారా ఆ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. ఇవాళ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి ఈ రాష్ట్రాలను బలోపేతం చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో అనేక సార్లు హామీలు ఇచ్చినటువంటి ఈ పార్టీ అధినాయకులు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్యాకేజీ హోదా అనేటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. హోదా అనేటువంటిది స్పష్టంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. హోదా ఇవ్వకుండా ప్యాకేజీలు ఇచ్చేటటువంటి విధానాన్ని అవలంబిస్తే తెలుగు రాష్ట్రాలను తెలుగు జాతిని అవమానించినట్టే మోసం చేసినట్టే అనేటువంటి విధానాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆనాడు చంద్రశేఖరరావు గారు రాజీనామా చేశారు. ఈనాడు మీరు రాజీనామా చేసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదా? ఒకవైపు ఏమో భాగస్వామ్యం ఉంటారు, ఒకవైపు ప్రధానమంత్రి గారు సంతృప్తికరంగా మాట్లాడారు, మాకు ప్యాకేజ్ ఇస్తే సరిపోతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటే ఎట్లాంటి? కాబట్టి ఇది ప్రజలను మోసం చేయడం, ప్రజలను మోసం చేసే విధానాలు పాలక ప్రభుత్వాలు మానుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. శ్రీయర్ గారు వారే స్వయంగా చెప్తారు చంద్రబాబు నాయుడు ఇదేం సంజీవిని కాదు అని అంటే ఏమన్నట్టు ఈల్డ్ అయింది అన్నట్టేనా? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్పెషల్ స్టేటస్ కన్నా నిధులు ఎక్కువ వస్తున్నాయి అని కేంద్రం చెప్తుంది కాబట్టి నేను అంగీకరిస్తున్నా అనేటువంటి ఒక మాట చంద్రబాబు నాయుడు చెప్తా అంటే ఇంకా మీరు సన్నాయి నొక్కులు వస్తారేమిటండి? రామకోటి గారు, వాస్తవంగా ఒక రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, కేంద్రం నిర్ణయం వల్ల ఆ రాష్ట్రం తీవ్రంగా దెబ్బతింటుందని ఒక అభిప్రాయం వచ్చినప్పుడు, కొన్ని నిర్ణయాలు వచ్చినప్పుడు పార్టీ ఏదైనా సరే కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ధోరణిలో పోరాటం చేయాలి. గతంలో అనేక ఉదంతాలు ఉన్నాయి. ఆ ఉదంతాలని మీరు కానీ టీడీపీ కానీ ఎందుకు పట్టించుకోవడం లేదన్నది ఇక్కడ పార్టీలు వేస్తున్న ప్రశ్నలు. చాలా క్లియర్గా ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరి యొక్క ఆలోచన సరళిలో చాలా ఆలోచన తేడాగా ఉంది. ఎందుకంటే వకులాభరణ గారు మాట్లాడినా కానీ, రెడ్డి గారు మాట్లాడినా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసి మేము ప్రత్యేక హోదా ఇస్తామని ఇవాళ మేము దానికి కట్టుబడి ప్రత్యేకమైన ప్యాకేజీ ఇచ్చి దాన్ని పరిపూర్ణ నిలబడ్డాం. మేము ఆ రోజున హోదా అన్నప్పుడు 10 సంవత్సరాలు హోదా ఏమి ఇస్తారో అని మేము అడిగిన రోజున మేము తప్పకుండా ఇస్తామని మా మాట దాటేసిన కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు తెలుగు ప్రజలు 40 మంది కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లి ప్రభుత్వాలు ఏర్పాటు అవకాశం వచ్చింది. ఇలాంటి మాట్లాడటానికి వాళ్ళకి ఏం అర్హత ఉంది? రెండోది, రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి గురించి పరిపూర్ణంగా నిలబడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇవాళ చంద్రశేఖరరావు గారు గొప్పగా రాష్ట్రం గురించి ఆలోచిస్తున్న కాంగ్రెస్ తప్పులు చేసింది కాబట్టి, కాంగ్రెస్ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వెళ్ళింది కాబట్టి ఈ పరిస్థితి ఉంది. మీరు కూడా అలాంటి తప్పులు చేస్తారా? రామకోటయ్య గారు, అపర సంజీవిని కాదు ప్రత్యేక హోదా అంటే ఏమిటో చెప్పండి మీరు తెలుగులో. ఆకాంక్ష మేరకే పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ. తప్పకుండా ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం తెలుసుకోవాలి, ప్రజలకు కావాల్సిన విధానం ఏంటి, ఎవరెవరికి లాభం చేకూరుతుంది. ఎందుకంటే దీంట్లో లాభం చేకూరే విధంగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పరిపూర్ణమైనటువంటి ప్యాకేజీ విషయంలో కూడా లాభం చేకూరే విధంగానే ఆయన చేస్తున్నారు. ఇవాళ కేంద్ర మంత్రులు ఉపసంహరించుకోమంటారు. కేంద్ర మంత్రులు ఉపసంహరించుకుంటే నష్టపోయేది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నష్టపోతే మీకేమైనా లాభం ఉందా? ఎందుకంటే రాష్ట్రానికి అభివృద్ధి జరిగే విధంగా ఆలోచించాల్సింది మనకు అధికారంలో ఉన్నా కానీ అనధికారంలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఆలోచించాలి. ఎంతసేపటికి అతని మీద బురద జల్లి మనం లాభం చేకూడదాం, అతని ఏదో చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి విధానాల వల్ల కేంద్రంలో మంచి మార్గదర్శకాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో అన్ని రకాలైన విధానాలు కనుక పరిపూర్ణంగా రాష్ట్రానికి అభివృద్ధి పథకం చాలా బాగుంటుంది. ఈ రాష్ట్రాన్ని విడిచే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు. నాగిరెడ్డి గారు, ఒక్కసారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందో తర్వాత అసలు బీజేపీ పార్టీ నుంచి రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు ఏం చెప్పారో అందరికీ తెలుసు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ గారు 9/9/2014 నాడు 27/4/2015 నాడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అయితే అని చెప్పారు. ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. గారు చెప్పరు సార్. నేను క్లియర్ కట్గా ఇప్పుడు సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రిగా, కేబినెట్ మంత్రిగా జూన్ ఎండింగ్ నాటికి ప్రత్యేక హోదా వస్తుందని చెప్పారు. ఇవాళ మీరు ఇన్నిసార్లు ప్రత్యేక హోదా గురించి మాట్లాడి ఇవాళ మేము దానికి మించిన ప్యాకేజ్ ఇస్తామని మాట్లాడటం అర్థం ఏమిటి? ఇదే వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో 10,000 కోట్లు మొట్టమొదటి సంవత్సరం ఆంధ్రప్రదేశ్కి లోటు బడ్జెట్ ఇవ్వాలన్నారు, ఇచ్చారా? హుదూద్ తుఫాన్లో మీరు విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు 1000 కోట్లు ప్రకటించారు, వచ్చిందా?
సో ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి మీరు జాతీయ ప్రాజెక్టు ప్రకటించారు, 15 నెలలు అయిపోయింది, ఇప్పుడు ఎంత డబ్బులు వచ్చినాయి, ఎంతవరకు ముందుకెళ్ళింది? సో ఇవన్నీ ప్యాకేజీల పేరుతో చేసే మోసం. మీరు చెప్పింది అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందో ఇవాళ సుజనా చౌదరి గారు నిన్న మీరు డివిజన్ బిల్లులో చట్టంలో పెట్టిన హామీ